ఓసిన నేపాల ఈ ఇంటికొచ్చి నువ్వు కూడా నున్నగా తయారయ్యావు. ఉండి చెప్తా. అరవకు, అది వింటుంది. నిన్నిలా వాటేసుకొని ఎంత కాలమైందే. నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. కనీసం నీతో మనసారా మాట్లాడడానికి కూడా వీలు పట్టడం లేదు. ఏమైనా సరే త్వరలోనే మన విషయం. ఇంతకాలం మీరెంత మంచివారని శ్రీరామచంద్రుడని మురిసిపోయాను. ఇదన్నమాట మీ నిజ స్వరూపం. నిజం చెప్పండి, ఎవరనుకున్నాను పట్టుకున్నారు? ఎవరనుకుని పట్టుకుంటాను? నువ్వు అనుకునే పట్టుకున్నాను. నేనే అనుకుంటే ఎంతకాలం అయింది నిన్ను వాటేసుకున్నాను ఎందుకని అంటారు? నన్ను రాత్రిగా వాటేసుకుని ముద్దులు. రాత్రి అంటే ఇప్పటికి 18 గంటలైంది, అందుకని ఎంతకాలం అయింది అన్నాను. మరి నీకు అన్యాయం చేస్తున్నాను ఎందుకని అన్నారు? ఇదివరకైతే రాత్రి పగలు నీ కొంగు పట్టి తిరిగేవాడిని. ఇప్పుడు కొత్తగా పర్మిషన్ వచ్చింది కదా, రాత్రి తప్ప పగలు నేను వాటేసుకోవడం కుదరటం లేదు. ఇది అన్యాయం కదేటి? నిజంగా అంతేనా, లేకపోతే వేరే ఏదైనా? సీత, నీ రాముడిని, ఈ శ్రీరాముడిని నువ్వు అనుమానిస్తున్నావా? ఓ మై గాడ్, ఇక నేను బ్రతకడం వేస్ట్. ఇప్పుడే ఇప్పుడే ఇదిగో ఇప్పుడే గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసుకొని. అవును సీత, నువ్వు కూడా నన్ను అనుమానించిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? మీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అర్థం కాక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఎంతో ఆశగా ఆత్రంగా వచ్చాను, కానీ నువ్వు నన్ను డిస్పాయింట్ చేశావు. ఇప్పుడు మళ్ళీ అలా కూర్చోమంటారండి? వద్దులే, ఇప్పుడు మళ్ళీ ఆ మూడు రాదు. రేపు ఎప్పుడైనా చూసుకుందాం. పాపిస్తుడాన్ని అనవసరంగా ఆయన్ని బాధ పెట్టారు. దేవుడా తల్లి. ఏమండి, వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్ లో 3, లెక్కలో 0 వచ్చాయి. ఏంట్రా మార్కులో? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం నీకు? నిన్ను ఏం చేస్తావు? కొత్తవా? చదవకపోతే ఏం చేయాలి? తల్లో మల్లెపూలు పెట్టాలి. డాడీ మార్కుల గురించి అడుగుతుంటే తల్లో పూలు అంటావేమిటా? వెదవా కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు. నేనేం కామెడీగా మల్లెపూలు అంటలేదు, సీరియస్ గానే అంటున్నాను. వీడేంటండి మాట్లాడితే మల్లెపూలు అంటాడు? ఏదో సినిమాలో చూస్తుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. నువ్వు వెళ్ళి టీ పట్టరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఒరే నాన్న, నీ హెడ్ కో దండం పెడతాను, దయచేసి ఆ మల్లెపూల సీన్ మర్చిపోరా. అది అలారా దారికి. బాగా భయం చెప్పారా వెదవకి? బాగా చెప్పానమ్మా. ఇదేంటండి, మీరు వాడికి చెప్పారా వాడు మీకు చెప్పాడా? అదే, నాకు వాడు, వాడికి నేను బాగా చెప్పుకున్నాం కదరా బుజ్జి, నా బంగారు బుజ్జి కదరా. మీరు ఇలాగే గారం చేయండి, ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోతాడు. పర్లేదులేవే, నువ్వేంటి పొట్టు తీసి బయలుదేరావు? మల్లెపూలకేమో. నువ్వు నోర్ముయ్. కూరలకా నువ్వు వెళ్ళరా. వచ్చి చెప్తాను ఈ పని వేదవా. ఇంట్లో ఉంటే అమ్ముచ్చు కొడుతుంది, నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో. పప్పు అమ్మయ్యా, నేపాల్ క్లైంట్ క్లియర్ అయిపోయింది. వద్దండి, దొరక్క నిన్ను వదిలి పెడతానా? అక్క వస్తుందేమో. అక్క కూరగాయలకి వెళ్ళింది, గంట దాకా రాదు. ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయో లేదు, కనుకెళ్తే బెటర్. వదలండి, అసలే ఛాన్స్ దొరక చస్తున్నాను, ఈ లక్కీ ఛాన్స్ మాత్రం వదలొద్దు. ఇదిగో మనిషా, పచ్చిమిరపకాయ. సీత, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఏ బయటకు వెళ్ళిపోయాననుకున్నారా? అది కాదు, తన్ను చూసి నువ్వే అనుకుని. మేము దగ్గర బయటకు వెళ్ళారు, ఇంతలోనే లోపలికి ఎలా వచ్చారనుకున్నారు? ఇప్పుడు వచ్చావుగా, అలాగే వచ్చావు అనుకున్నాను. అదెలా తెలుస్తుంది? వెనక నుంచి చివరి చూసి నువ్వే అనుకుని ఇలా వాటేసుకున్నాను. చేశారండి. ఏం మనిషా, ఆయన ఏదో పొరపాటు పడి ఉంటారు. నీ నోరేమైంది? పట్టుకోగానే గట్టిగా అరవచ్చుగా. అరిస్తే నా పరువు పోతుందని ఆలోచించుంటుంది. సర్లేండి, ఇక నుంచి మీరు వంట గదిలోకి రాకండి. ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి, నేను వస్తాను. అలాగే. చూడు, వంట గదిలో ఉండే మనిషివి, చీరెళ్ళి స్టవ్ మీద పడ్డా, స్టవ్ వచ్చి చీర మీద పడ్డా, కాలేది నీ ఒళ్ళే. అంటే నేనిచ్చిన ఈ నైలాన్ చీరలు నువ్వు వాట అంత మంచిది కాదు, అవి ఇచ్చేయి. నేను నీకు కాటన్ చీరలు కొని పెడతాను. హలో, శ్రీరామ్ స్పీకింగ్. నేను నీ అబ్బాయి స్పీకింగ్. నువ్వా? ఏంటి? అర్జెంట్ గా శాంతి థియేటర్కి వచ్చాయి, సినిమా చూద్దుగాని. సినిమా చూడటానికా? నీతోనా? చస్తే రాను. నేను రమ్మంటుంది నాతో సినిమా చూడటానికి కాదు, నీ రెండో పిల్లల్ని తీసుకొచ్చా. నువ్వు అర్జెంట్ గా వచ్చేస్తే తనతో సినిమా చూసి ఆనందిద్దు గాని. మనిషిని తీసుకొచ్చావా? మరి సీత ఏమైంది? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, సాయంత్రం వరకు రాలుతా. అయితే నువ్వు అక్కడే ఉండు, వెంటనే బయలుదేరి వస్తున్నాను. వచ్చాడు. నానా, నీకేమైనా బుద్ధి ఉందా? ఏ మనిషాని సినిమాకి తీసుకొచ్చావు, బాగానే ఉంది. ఏదైనా కొత్త సినిమాకి తీసుకురావచ్చుగా, ఈ పాత సినిమాకి ఎందుకు? వారి పిచ్చిన సన్ను. కొత్త సినిమా అయితే జనం ఎక్కువ అయ్యి మిమ్మల్ని హ్యాపీగా కూర్చొనివ్వరు. ఇక్కడైతే
మీరు మాట్లాడుకున్నా ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇగో భయ్యా టికెట్స్, మీరు వెళ్ళండి. ఏ మీరారా పారకంలో పిన వెళ్ళా మేమెందుకు, మీరు వెళ్ళండి. టైం ఉందిలే తర్వాత వెళ్తాం. ఏమండి ఆవిడ వచ్చింది. అదేలే ఈ సినిమా పేరు. అది కాదండి ఆవిడ వచ్చింది. కాదురా సన్నాసి, ఏ వండి ఆవిడొచ్చింది. అది కాదండి బాబు, ఆవిడ వచ్చింది. మళ్ళీ అది అంటున్నావు. ఏ వండి ఆవిడొచ్చింది. ఏమండి ఆవిడ వచ్చింది. సినిమా గురించి కాదండి బాబు, మీ ఆవిడ వచ్చిందంటున్నా. మావిడ ఓరి నాయనో, ఇది కూడా సినిమాకి వచ్చిందే. నాన్న నిజం చెప్పు, క్లైమాక్స్ ఎక్కడ ప్లాన్ చేసావా? చదువుకో, మనం వస్తుందన్న సంగతి నాకు తెలీదు. తను ఎందుకు వస్తుందబ్బా? అది ఎందుకు వచ్చిందో నేను కనుక్కుంటాను, కానీ ముందు మనిషిని తీసుకు లోపలికి వెళ్ళు. అది చూసిందంటే కొంప మునిగిపోతుంది. సీత, ఇదేంటి ఇక్కడ ఉన్నారు? నువ్వు వస్తున్నావు తెలిసి వచ్చేసా. అనుకోకుండా నేను వస్తున్నాను, మీకెలా తెలుసు? అది నేను అటు వెళ్తున్నాను, నువ్వు ఇటు ఆటోలో దిగుతున్నావు. అది చూసి ఇటు వచ్చేసా. సరే రండి, కలిసి సినిమా చూసి చాలా రోజులైంది, రండి వెళ్దాం. సీత, ఈ సినిమా వద్దు. ఏ పాత సినిమా కదా, ఏదైనా కొత్త సినిమా కదా. పాత సినిమా అయినా ఇదే బాగుంటుంది, పైగా ఇద్దరు పిల్లల స్టోరీ. అందుకే వద్దంటున్నాను. నీకు అంతగా పాత సినిమా చూడాలనుంటే పక్క థియేటర్ లో భార్య భర్తలు ఆడుతుంది, అది చూద్దాం. కావాలంటే నువ్వు ఆ సినిమా చూడు, అమ్మ నేను ఈ సినిమానే చూస్తాను. నువ్వు నోరు మూయ్. పోన్లేండి, వాడు సరదా పడుతున్నాడు, రండి ఇదే చూద్దాం, రండి. చూద్దాం. బానే ఉంది, చూద్దాం. సీత సీత, మనం వెళ్ళి ఆ కార్నర్లో కూర్చుందారా? మమ్మీ మమ్మీ నేను తాతయ్య పక్కన కూర్చుంటా. తాత ఇక్కడెక్కడ ఉన్నాడ్రా? అదిగో ఆంటీ పక్కన. చిచి, ఆయన వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? కూతురు లాంటిది, దాన్ని తీసుకుని సినిమాకి వెళ్తాడా? కూతురు అనుకుని తండ్రిలా తీసుకెళ్ళి ఉంటాడు. కూతురు అనుకుంటే మనకి చెప్పి తీసుకెళ్ళొచ్చుగా, సీక్రెట్ గా ఎందుకు తీసుకువెళ్ళడం? కూతురు అయితే మనకి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ నాన్నగారిని వెనకేసుకురాకండి, రాగానే గట్టిగా అడగండి. నేను అడగడం బాగోదేమనే. ఎందుకండి బాగుండదు? మీరు ఇలాగే ఊరుకుంటే ఇంకా రెచ్చిపోయి రేపటి నుంచి పార్కులకి బోర్డ్స్ కూడా తీసుకెళ్తారు. అలాగా అయితే అడిగేస్తా. అడగండి. ఆ శారదా వాణిజ్య డాన్సులు చూస్తుంటే నాకు కూడా ఎగిరి స్టెప్పులు అనిపించింది. అదిగో వచ్చారు, వెళ్ళి కడిగేయండి. ఇక్కడ అడిగేస్తా. గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నామో తెలీదా? తెలుసు, అందుకే అడుగుతున్నాను. మరి తెలిసి మళ్ళీ ఎందుకు అడగడం? ఎందుకా? సీత అడగమంది అపార్థం చేసుకో. ఈ వయసులో నీకు సినిమాలేంటి? అది కోడలాంటి ఓ పని మనిషితో. మొగుడు బడుద్దాయిలా వదిలేసి ఊరుకుంటాను, పాపం ఒంటరిగా ఉంటుంది కదా, రిలీఫ్ గా ఉంటుంది అని తీసుకెళ్ళా. తప్ప? ఏం తప్పు లేదు. తప్పలేకపోవడం ఏంటండి? అవును, చాలా తప్పుంది. తనకి సినిమా చూపించాలనుకుంటే నువ్వు బాల్కనీలో కూర్చొని తనకి నేల టికెట్ కొనవచ్చు కదా, పక్కనే ఎందుకు కూర్చోబెట్టుకున్నట్టు? మనుషులంతా ఒక్కటే అని దాసనారాయణరావు చెప్పారు కాబట్టి. అయినా నా మీద నీకు అంత అనుమానంగా ఉంటే రేపటి నుంచి ఆ అమ్మాయి నువ్వే తీసుకెళ్ళు. అలా అన్నావు, బాగుంది. ఏంటి బాగుంది? దాన్ని తీసుకుని మీరు సినిమాకి వెళ్తారా? నలుగురు చూస్తే మిమ్మల్ని అనుమానించరు? అవును, అనుమానిస్తారు. ఏం మనిషా? ఆయన ఏదో పెద్ద మనిషి, జారిపడి రమ్మనుంటారు, నువ్వు వెళ్ళిపోయావేనా? యజమాని కదా, పిలవగానే వెళ్ళకపోతే బాగోదని వెళ్ళి ఉంటుంది, అంతే కదా? అవునండి. ఇంకెప్పుడు ఆయనతో సినిమాలకి షికారులకు వెళ్ళకు. వెళ్ళు. నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళు. ఐ! బాగా భయపడిపోయాడు, ఇంకెప్పుడు దాన్ని సినిమాకి తీసుకెళ్తూ. ఎంత బాగా అడిగారండి. రండి. A for apple, B for ball. మమ్మీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఉండు, స్నానం చేసి వచ్చి పెడతాను. ఇప్పుడే పెట్టు, బాగా ఆకలిగా ఉంది. మమ్మీ స్నానం చేసి వచ్చి పెడతానగా, ఉండు. మమ్మీ ఆకలేస్తుంది. ఏంటమ్మా, ఆకలిస్తుందా? ఇదిగో తిను, నేను పెడతాను. ఏది? ఆను తినుమా, బాగా తిను, నేను పెడతానుగా. తినుమా, బాగా తిను. ఇంక చాలు. ఇంకో రెండే 2 ముద్దలు తినుమా. ఇంకెప్పుడన్నా నీ చేత వాడికి అన్నం పెట్టావో మర్యాద దక్కదు. బాబు ఆకలిస్తుందంటే